అమరావతి రాజధాని పనుల వేగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులు అన్ని అనుకున్న సమయానికి పూర్తవుతున్నాయా లేదా అనే దానిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగస్వాములైనందుకు గుత్తేదారు సంస్థలు గర్వపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాజధాని పనులపై ఇక నుంచి 2 నెలలకోసారి సమీక్షిస్తామన్నారు. అమరావతి నిర్మాణ గుత్తేదారు సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు కూడా చేశారు. దేశమంతా గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేకాదు, హైదరాబాద్ ప్లస్గా నిర్మాణం జరగాలన్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. ఇందుకోసం అవసరమైన మానవ వనరులు అలాగే యంత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అమరావతి నిర్మాణంలో పనిచేశామన్న బ్రాండ్ను గుత్తేదారులు సాధించేలా పనులు చేయాలి అన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలన్నారు. చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే అమరావతిలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లోంజీ, మెగా ఇంజనీరింగ్, ఎన్సీసీ, బిఎస్ఆర్, కేఎంఈ సహా పలు గుత్తేదారు సంస్థలు వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. ఇక నుంచి ప్రతి 2 నెలలకోసారి సీఎం నేరుగా అమరావతిని సమీక్షించి పురోగతి నేరుగా పరీక్షించబోతున్నారు.